హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. ఈ నిన్నటి వ్లాగ్ నుంచి అయితే ఇవాళ కంటిన్యూ అయితే చేస్తున్నాను. నిన్నటి వ్లాగ్‌లో అయితే ఎక్కడి వరకు స్కల్ రీప్లేస్‌మెంట్ ఎన్ని మంత్స్ చేశాము, ఏంటి అనేదైతే ఈ వీడియోలో చెప్తానన్నాను కదా! అసల ఈ 3 నెలలు ఎలా గడిచిపోయింది, అసలు సుధా ఎలా ఉన్నాడు, ఏంటి అనేదైతే ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తానండి. ఈ వీడియో చివరి వరకైతే చూసి లైక్, కామెంట్, షేర్ అయితే మర్చిపోవద్దండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసేయండి. అలాగే చెప్పాను గదా! మొదటి నుంచయితే చెప్తూనే వచ్చానండి. సుధాకి యాక్సిడెంట్ అయిన కాడ నుంచి ప్రతి ఒక్కటైతే వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియో చూస్తే అర్థం కాదండి. ముందటి వీడియోలు గూడా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. ఇంకా ఇంకా స్కల్ రీప్లేస్‌మెంట్ అని చెప్పాను గదండీ! ఇంక ఈ మధ్యలో అయితే మాకు డాక్టర్లు ఐసీయూలో నుంచి బయటికి రాగానే ఫస్ట్ సజెషన్ ఫిజియోథెరపీ చేపించమనైతే చెప్పారండి. హాస్పిటల్‌లో ఇప్పుడు ఐసీయూలో నుంచి బయటికొచ్చాక వెంటనే మాకు ఫిజియోథెరపీ అనేది వాళ్ళే అక్కడే ఉంది హాస్పిటల్‌లో ఫిజియోథెరపీ చేపించటానికైతే ఉంది. ఇంకా ఎమ్మటనే ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేశామండి. అక్కడ దగ్గర దగ్గర 10 డేస్, 15 డేస్ అయితే అప్పుడు రూమ్ బయట తీసుకున్నామని చెప్పాను గదా! హాస్పిటల్‌లోనే ఐసీయూ నుంచి బయటికి షిఫ్ట్ చేశాకైతే రూమ్ ఇచ్చారు కదా! ఆ రూమ్‌లో నుంచయితే అక్కడున్న 15 డేస్ ఫిజియోథెరపీ అనేదైతే చేపిచ్చాను. అక్కడి నుంచి మళ్ళా ఇంటికొచ్చాక కూడా ఫిజియోథెరపీ అనేదైతే చేపిస్తూనే ఉన్నామండి. మేమైతే ఫిజియోథెరపీనైతే ఆఫ్ చేయలేదు. ఎలాగో ఎలా ఉంటుందో డాక్టర్లయితే చెప్పారు గదా! ఫిజియోథెరపీ చేపిచ్చమని. ఫిజియోథెరపీ చేపిస్తే ఇంకా రికవరీ త్వరగా ఉంటుందేమో అన్న ఉద్దేశంతో అయితే చేపిస్తూనే ఉన్నామండి. ఇంకా కొంచెం కొంచెం మంత్లీ అయితే కొంచెమైతే ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంది. అలాగే 1 మంత్‌కి మాకు ఫస్ట్ 15 డేస్‌కైతే టాబ్లెట్లిచ్చి ఒకసారి మళ్ళా తీసుకురమ్మని చెప్పారండి. 15 డేస్‌కైతే వెళ్ళాము. 15 డేస్‌కి వెళ్ళాక మళ్ళా 15 డేస్‌కి సుధాని కూడా తీసుకొని రమ్మని చెప్పారండి. సరే 15 డేస్‌కి వెళ్ళినప్పుడైతే ఇలానే సుధాని చూడటానికైతే వేరే వాళ్ళైతే వచ్చారండి. వచ్చి ఇంకా కూర్చోపోవటం ఏంది 1 మంత్ అయితే అవుతుంది గదా! 1 మంత్‌కి ఇంకా కూర్చోపోవటం ఏంటి? కూర్చుంటారు కదా! అని చెప్పి ఇంకా అదొకటైతే మైండ్‌లో పెట్టారు. ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు నడుములకు కూడా ఏమన్నా తగిలినయేమో అని అయితే అన్నారు. సరే ఇలా కాదు అందరూ ఇదే క్వెషన్ ఎందుకు ఒకేసారి బాడీ ఫుల్ స్కానింగ్ అయితే తీపిద్దాం. తీపిస్తే దానిలో అసలు ఎలా ఉంది? పొజిషన్ ఎలా ఉంది? అనేదైతే వస్తుంది కదా! ఇంకా భయం లేకుండా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో మళ్ళా 15 డేస్‌కి వాళ్ళు రమ్మన్నప్పుడైతే మళ్ళా సుధానైతే తీసుకొని వెళ్లి ఎంఆర్ఐ స్కానింగ్ అయితే తీపిచ్చామండి. ఫుల్ బాడీ స్కాన్ అయితే తీపిచ్చాము. ఇంకా తీపిచ్చాక ఇంకా బాడీ స్కాన్ తీపిచ్చే తలకే అసలు అల్లాడిపోయామండి మేమైతే. సుధా అయితే స్కానింగ్‌కి అసలు ఒప్పుకోలే. అవి సౌండ్స్ ఎక్కువొస్తుంది. పెద్ద స్కానింగ్ కదా! ఫుల్ బాడీ స్కానింగ్ కాబట్టి. కాకపోతే కష్టంగా ఒకటికి 2 సార్లు మూడోసారి గానీ ఒప్పుకోలేదండి. ఇంకా చివరికి వాళ్ళేం చేశారంటే అక్కడ వెంకటరమణలో లేకపోతే యాపిల్‌కి రాశారు. ఇంకా యాపిల్‌లో 2 సార్లు తీపిచ్చుకోలేదండి. 2 సార్లు పైకెక్కిచ్చి దించారు. ఆ అబ్బాయి తీపిచ్చుకోబోయే తలకే. సరే మూడోసారి ఇంక సిటీ స్కానే తీయండి. తల వరకే తీయండి అని చెప్పి చంద్రశేఖర్ సార్‌కి ఫోను చేస్తే ఆ మాట చెప్పారు. కానీ మేమేంటంటే అసలెలా ఉంటుంది? ఇంకా కూర్చోపోవటం ఏంటంటే క్వెషన్‌లయితే ఉంటాయి కదండీ! మాకు కూడా. అది భయమేసి సరే బతిమిలాడుకోనో ఏదో ఒకటి చేసి ఎంఆర్ఐ స్కానింగ్ అయితే చివరికైతే తీపిచ్చేసామండి. తీపిచ్చాకైతే మళ్ళా రిపోర్ట్‌లొచ్చేదాకా టైం పట్టింది. ఇంకా రిపోర్ట్‌లు 1 అవర్‌కి అలా అయితే రిపోర్ట్‌లొచ్చాయి. ఇంకా రిపోర్ట్‌లన్నీ తీసుకొనైతే మళ్ళా వెంకటరమణ హాస్పిటల్‌కైతే వెళ్ళాము. ఇంకా రిపోర్ట్‌లో అయితే అంతా పాజిటివ్‌గానే ఉంది. అమ్మ ఎక్కడ ఏ దెబ్బలు తగలలేదు. ఇబ్బందయితే ఏమీ లేదమ్మా. అంతా బాగుంది. సిటీ స్కాన్ కూడా ఇంకా మొత్తం కలిపే తీశారు కాబట్టి బ్రెయిన్‌లో గూడా ప్రాబ్లమ్ అయితే లేదు. నీరు కూడా రాలేదమ్మా. అంతా చాలా బావున్నాడు. ఇబ్బందయితే ఏమీ లేదని చెప్పి మళ్ళా మెడిసిన్ అయితే రాసిచ్చారండి. ఇంకా మెడిసిన్ అయితే రాసిచ్చారు. ఇంకా 1 మంత్‌కి మెడిసిన్ రాసిచ్చారు కదా! ఇంకా 1 మంత్‌కైతే మేము 15 డేస్‌కే మెడిసిన్ అనేదైతే తెచ్చామండి. అప్పుడు 1 మంత్ అయిపోయాక మళ్ళా 15 డేస్ అయితే గడిచింది. అంటే 1 ½ మంత్ అయితే అయిపోయింది. 1 మంత్ ఏమో హాస్పిటల్‌లోనే గడిచిపోయింది. 1 ½ మంత్ అయితే ఇంటి దగ్గర గడిచిపోయింది. అంటే 2 ½ మంత్స్ ఇంకా సరే అని మళ్ళా మేమొకసారి ఆ టాబ్లెట్‌లు వాడేదాకా రోజు రోజుకైతే ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంది. ఇంక నిద్ర రావట్లేదని చెప్పి సార్‌కి చెప్తే నిద్ర టాబ్లెట్‌లయితే ఇచ్చారు. అసలు పని చేయలేదండి. ఒక్కరోజో, 2 డేసో ఏసాము. ఇంకా పని చేయలేదని అసలు ఏయటమే మానేసాము. పెద్దగా అయితే పని చేయలేదు. ఇంకా పని చేయలేదు ఎందుకు వాడటం అని అయితే నిద్ర బిళ్ళలు కూడా మేము వేయలేదు. పడుకున్న రోజు పడుకునేవాడు. పడుకోని రోజు అలానే ఉండేవాడు.
ఇంకా సరే చివరికి 2 మంత్స్, 2 ½ మంత్ అయితే వచ్చింది కదా! ఇంకా టాబ్లెట్‌లు మేము 15 డేస్‌కి తెచ్చాం. మళ్ళా ఒకసారి నేను, ఒకసారి మా వదిన వెళ్లి మళ్ళా 3 మంత్స్‌కయితే కంప్లీట్ అయితే చేసేసాము. కాకపోతే 15 డేస్‌కి చేంజ్ అనేదైతే టాబ్లెట్స్‌లో కానీ, ఏదైనా కానీ సుధాలో అయితే చేంజ్ అయితే వచ్చింది. రోజు రోజుకైతే ఇంప్రూవ్ అయితే అయిపోతున్నాడు. ఫిజియోథెరపీ కూడా చేపిస్తున్నాం కాబట్టి నడుస్తున్నాడండి. కొంచెం అప్పుడే చిన్న చిన్న అడుగులైతే వేస్తున్నాడు. ఇంకా మూడో నెల అయితే వచ్చేసింది. ఇంకా మూడో నెల వెళ్ళబోయేటప్పుడు సార్‌కి కాల్ చేశామండి. మేము ఇలా వచ్చామా సర్జరీ చేస్తారా సార్ అని చెప్పి మేమే అడిగాము. అడిగితే సార్ అన్నారు, "మూడో నెల వెళ్ళబోయేటప్పుడు రండమ్మా ఇప్పుడు అవసరం లేదు" అని చెప్పి అన్నారు. సరే మూడో నెల వెళ్ళబోయేటప్పుడు గదా! రమ్మన్నారు అని చెప్పి అని ఆగి మూడో నెల ఎళ్ళబోయేటప్పుడండి, ఆ 3 నెలలు సుధాకి జరిగింది ఒక ఎత్తయితే, ఈ 3 నెలలు చాలా ఇబ్బంది పడతా సుధాని చూసుకున్నామండి. చాలా అయితే చాలా ఇబ్బంది పడ్డాము. ఎలా ఉంటుందో ఈ 3 నెలలు అంత చూసుకొని చాలా రికవరీ కనిపిచ్చాక మళ్ళా సర్జరీ అంటున్నారు. మళ్ళా మొదటికొస్తాడా? మళ్ళా ఎలా ఉంటాడు సర్జరీ అయిపోయాక? మైండ్‌లో చాలా చాలా క్వెషన్స్ అండి. క్వెషన్స్ అన్నిటికి నేనే ఆన్సర్‌లు చెప్పుకొని బయటికి చెప్పుకోలేను. బయటికి చెప్పుకోలేని పొజిషన్ నాది. ఎవరికి చెప్తే మళ్ళా ఏం ఆలోచిస్తారో, గబక్కన ఏమంటారో అర్థం కాలేదు. అంటే గబక్కన అది పాజిటివ్‌గా వస్తే ఇబ్బంది లేదండి. గబక్కన నెగెటివ్‌గా వచ్చే ఆలోచనే నేను థింక్ చేయలేకపోయాను. ఎందుకనాలి అని చాలా వరకి దాచిపెట్టుకున్నానండి. ఆ 3 నెలలైతే నరకం చూసాను నేనైతే. ఎలా ఉంటుందో మళ్ళా సర్జరీ అంటున్నారు. అది తలకి కదా! చాలా చాలా ఇబ్బందయితే పడ్డాను. ఇంకా అదే ఎక్కువ శాతం అయితే చూసుకుంటూనే ఎక్కువ ఆలోచనంతా దాని మీదకే పోయేది. మళ్ళా సర్జరీ అంటన్నారు. ఎలా ఉంటుందో, ఏంటో మళ్ళా ఏంటసలు మా పొజిషన్ అనేది చాలా వరకి నాకు అర్థం కాలేదండి. సరే చూద్దాము మళ్ళా సర్జరీ చేపించుకున్నాక ఇంకా రికవరీ అవుతారు అని చెప్పనుకోని, ఇంకా సర్జరీ కోసమైతే 3 మంత్స్ కూడా వెళ్ళబోయేటప్పుడైతే అంటే ఫోర్త్ మంత్ వచ్చేటప్పుడైతే సర్జరీకైతే వెళ్ళామండి వెంకటరమణలోకి. ఇంకా చెప్పాను గదా! ఇక్కడ పుర్రె అనేది ఇక్కడ పుచ్చ భాగం అయితే కొంచెం అదే ఆ వాపుంటుంది. ఆ వాపు కోసమైతే నేను ఆల్రెడీ ముందు వీడియోలో అయితే చెప్పాను. ఆ వాపంతా తగ్గే వరకు పూర్తిగా తగ్గాకే అది మళ్ళా అనేది రీప్లేస్ చేశారండి. మనం ఆ మెస్ అనేదైతే మనకి కొంతమందికైతే ఇక్కడ తీసిన పుచ్చ భాగం అయితే పొట్టలో పెట్టి స్టోరేజ్ అయితే చేస్తారంట. పొట్టలో పెట్టినప్పుడు అప్పుడున్న సుధా పొజిషన్‌లో పొట్టలో పెడితే ఆ అబ్బాయికి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం అయితే ఉంది. మళ్ళా మొదటికొస్తాడు అన్న ఉద్దేశంతో పొట్టలో అయితే పెట్టలేదండి. వేరే చోటైతే స్టోరేజ్ చేశారు. మళ్ళా తీసి దాన్ని అక్కడ పెట్టటానికి స్టోరేజ్ ఎలా ఉంటుందో, అదైతే మళ్ళా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి మన భాగంలో నుంచి బయటికి తీశాక 3 నెలలు స్టోరేజ్ అయితే ఉన్నాక బయటైతే ఆహ్, స్టోరేజ్ ఉన్నాక ఇన్ఫెక్షన్స్ అయితే కన్ఫర్మ్‌గా వస్తాయని చెప్పారు. ఇలా కాదమ్మా బయట మెస్ అయితే బయట తీసుకోండి. ఇంకా తెప్పిద్దాము అని జెప్పి ఇంకా అది అంతా కొలతలైతే తీసుకున్నారండి. తీసుకొని మేము జాయిన్ అయిన 2 డేస్‌కో, 3 డేస్‌కో సర్జరీ పెట్టారు. ఈ 3 డేస్‌లో మళ్ళా అన్ని చెకప్‌లు చేశారు. మళ్ళా అన్ని బ్లడ్ టెస్ట్‌లు అన్నీ చేశారు. ఎలా ఉంటుందో. కాకపోతే ఆపరేషను అంటే అంతా బాగుంటేనే చేస్తామమ్మా. లేకపోతే సర్జరీ అనేది ఆఫ్ చేస్తామని చెప్పారు. మా అదృష్టం కానీ ఏదైనా సుధాకంతా పాజిటివ్‌గానే ఉంది. ఇంకా పాజిటివ్‌గా ఉండంగాల్నే ఇంకా అన్ని చెకప్‌లు చేశారు గదా! ఇంకా 3 డేస్‌కి మేము వెళ్ళిన 3 డేస్‌కైతే ఇంకా స్కల్ అనేది రీప్లేస్ చేశారు. ఆపరేషన్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడో బాధండి. ఎలా ఉంటుందో బయటికి చెప్పుకోలేను. నాతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. హ్మ్. ఫస్ట్ 3 నెలలైతే పిల్లలనైతే ఉంచలేదండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఏడుస్తున్నారు ఎక్కువ సేపు. మళ్ళా నాన్న అదివరకులాగా తొందరగా ఎప్పటికవుతాడమ్మా అని చెప్పి వాళ్ళు చాలా వరకు ఏడుస్తున్నారండి. ఆ ఒక్క ఉద్దేశంతో మా నాన్నయితే ఉంచలేదు. మా నాన్నయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు పిల్లల్ని. నేను, మా వదిన మాత్రమే చూసుకున్నామండి సుధానైతే. ఆ 3 నెలలు మేమే చూసాం. కష్టం చూసాం. అన్నీ చూసామండి మేమే. ఇంక ప్రతిదీ. ఇంకా పిల్లలనైతే లేరు. పిల్లలు సండేలైతే వచ్చేవాళ్ళు. ఇంక నాన్న ఇంక పంపించనులేమ్మా పిల్లలు ఏడుస్తున్నారు. చాలా సుధా నాకన్నా సుధా అంటే పిల్లలకి చాలా ఇష్టమండి. ఇంకా ఎక్కువ బాండింగ్ గూడా సుధాతోనే ఉండేది. ఆ ఒక్క ఉద్దేశంతోనే వాళ్ళు ఇంకా ఎక్కువ పెంచేసుకున్నారు. ఇంకా హ్మ్. చాలా వరకు ఎక్కువ శాతం ఏడుస్తున్నారండి పిల్లలు. ఇంకా ఆ ఏడుపు చూడలేక నాన్న త్వరగా పంపించేవాడు గాదు ఇక్కడికి.
నేను మా వదినే ఉండేవాళ్ళం. పిల్లలైతే అమ్మోళ్ళ ఊర్లోనే ఉన్నారు. ఇంకా సర్జరీ టయానికైతే సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేశారు. ఇంకా సమ్మర్‌లో అయితే నేను తెచ్చేసుకున్నాను. అప్పటికి సుధా అడుగుతూనే ఉన్నాడు పిల్లల్ని. ఇంకా ఆ ఉద్దేశంతో అయితే పిల్లలనైతే తీసుకొచ్చాను. ఇంకా తీసుకొచ్చాక ఇక్కడే ఉండిపోతున్నారు పిల్లలు. ఈ లోపల అయితే సర్జరీకైతే వెళ్ళాము. హ్మ్. ఆ సర్జరీకి వెళ్ళేటప్పుడు కూడా పిల్లలైతే ఏడుస్తూనే ఉన్నారండి. నాన్నకెలా ఉంటుంది? ఏంటి మా అని చెప్పి అడుగుతూనే, ఏడుస్తూనే ఉన్నారు. కాకపోతే నేనైతే ధైర్యంగానే ఉన్నానండి. ధైర్యం చెప్పాను. నేను వాళ్ళతో పాటు ఏడిస్తే అది కుదరదు కదా! అందుకని ధైర్యంగానే ఉండి, "ఏమి కాదమ్మా నాన్నకి సర్జరీ అయ్యాక ఇంకా బాగుంటాడు" అని చెప్పి వాళ్ళతో అయితే చెప్తున్నాను గానీ, కాపోతే నాకు లోపల ఎక్కడో ఇన్ని నెలలు ఇంత బాగా చూసుకొని, మళ్ళా సర్జరీ అని తీసుకెళ్ళి అక్కడ ఏమవుతుందో తెలీదు. మళ్ళా ఎలా ఉంటాడో తెలీదు. అప్పుడు అందరిని గుర్తుపడుతున్నాడు. మళ్ళా ఈ సర్జరీ అయిపోయాక గుర్తుపడతాడో లేదో అని చెప్పి డాక్టర్‌లే మేము 10 సార్లు అడిగామండి. "ఏంటి సార్ ఎలా ఉండిద్ది?" మళ్ళా అంటే, "మీరిప్పుడు ఎలా తీసుకొచ్చారో మళ్ళా అలానే ఉంటుందమ్మా. ఇబ్బందయితే ఏమీ లేదు" అని చెప్పి అయితే చెప్పారు. వాళ్ళెన్ని చెప్పినా మా భయం, మా టెన్షన్ అయితే మాకైతే చాలా వరకి ఉందండి. చాలా వరకి చెప్పుకోలేకపోయాము బయటికి. ఇంకా సర్జరీకైతే తీసుకువెళ్లారు. ఇంకా ఆ రోజే 2 సర్జరీలైతే ఉన్నాయండి. సేమ్ ఇదే కేసు. వాళ్ళది కూడా యాక్సిడెంట్ కేసంట. వాళ్ళది ఫస్ట్ సర్జరీకైతే తీసుకెళ్లారు. తీసుకెళ్ళి బయటికి తీసుకొచ్చి ఆపరేషన్ థియేటర్‌లో నుంచి ఆయన్ని తీసుకురావటం, సుధాని లోపలికైతే తీసుకెళ్లారు. ఇంక మేము అక్కడే కూర్చున్నాం కదా! అలా పొజిషన్ ఒకసారి చూద్దాం అని చెప్పి ఆయన్నైతే మనతో మాట్లాడిస్తున్నారండి. అంటే ఆపరేషన్ థియేటర్‌లో నుంచి రాంగాల్నే మనతో మాట్లాడిచ్చాకే మళ్ళా ఐసీయూలోకైతే తీసుకెళ్తున్నారు. ఓహో! ఇలా ఉంటుంది. ఫస్ట్ అంత ఉండదు. ఫస్ట్ అయితే అసలు వెంటిలేటర్ మీద సుధా వచ్చాడండి బయటికి. మళ్ళా అదే పొజిషన్‌లో వస్తాడేమోనని భయపడ్డాను. కాకపోతే అది కాదు అని ఆయన్ని చూసాక అర్థమయింది. ఇంక బయటికి తీసుకురాంగానే త్వరగా పలికాడు. ఆయన చాలా బావున్నాడు. తీసుకెళ్ళేటప్పుడు ఎలా అయితే ఉన్నాడో వచ్చినప్పుడు గూడా అలానే ఉన్నాడు. ఇంకా అది చూసాక కొంచెం చాలా వరకి ధైర్యమైతే వచ్చిందండి. ఫస్ట్ 1 అవరే పట్టింది. రిమూవ్ చేసేటప్పుడు 1 అవరే పెట్టింది. ఇప్పుడు మళ్ళా రీప్లేస్ చేసేటప్పుడు 2 అవర్స్ దగ్గర దగ్గర 2 అవర్స్ పట్టింది టైమయితే. సరే 2 అవర్స్ పట్టినా ఇంకా ఇతనైతే బానే వచ్చాడు కదా! ఇంక సుధా కూడా ఇలానే వస్తాడు అన్న ఒక ఉద్దేశంతో అయితే ఉండిపోయానండి. ఇంకా సుధాది గూడా అయిపోయింది. ఆపరేషన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే జరిగింది. ఇంకా నైట్ అంతా ఐసీయూలో అయితే ఉంచారు. ఐసీయూలో ఉంచి తర్వాత మార్నింగ్ అయితే రూమ్‌కైతే షిఫ్ట్ చేశారు. ఇంకా రూమ్‌కి షిఫ్ట్ చేశాక 1, 2 రోజులైతే చాలా ఇబ్బంది పడ్డాడు. బాగా నొప్పి, తలనొప్పి అని జెప్పి చాలా ఇబ్బంది పడ్డాడండి. ఇంకా కాకపోతే ఏమి వాంతులు కానీ, ఫీవర్ కానీ అయితే ఏమీ లేదు. ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది. అంతా చాలా బాగున్నాడు. ఇంకా సరే 1 వీక్ అలా మళ్ళా అది అయిపోయాక కూడా 1 వీక్ అయితే హాస్పిటల్‌లో ఉంచారండి. మొత్తం 10 డేస్ ఉన్నాము. సెకండ్ సారి కూడా 10 డేస్ అయితే ఉన్నాము. ఆపరేషన్ అంతా సక్సెస్ అయ్యి అయితే ఇంటికొచ్చామండి. ఇంకా ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఇంటికొచ్చాకైతే ఇంటికొచ్చాక మళ్ళా య ఎం ఎంతవరకు రికవరీ అయ్యాడు, ఇంటికొచ్చాక మళ్ళా ఫుడ్ ఏమన్నా మార్చామా? ఫుడ్ కూడా మళ్ళా అదేనా అనేదైతే ఇంకా ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. నెక్స్ట్ వీడియో కంటిన్యూస్‌గా అయితే వస్తాయండి. స్టార్టింగ్ నుంచి వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఇంక మధ్యలో వీడియో చూస్తే అయితే అర్థం కాదండి. స్టార్టింగ్ నుంచి అయితే వీడియోస్ అయితే చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్. కంటిన్యూషన్‌గా వీడియోస్ అయితే వస్తాయి. అసలెలా ఉన్నాడు? హెల్త్ ఎలా ఉంది? అనేదైతే కంటిన్యూషన్‌గా అయితే వస్తాయండి. చూసేయండి. ఇప్పటికైతే సుధా చాలా చాలా బాగున్నాడండి. ఇప్పటికి 4 మంత్స్ అవుతుంది. చాలా బాగున్నాడు. ఇబ్బందయితే లేదు. నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నానండి. చాలా మందయితే అడుగుతున్నారు. ఎలా ఉంది? మీ వారికి ఎలా ఉంది? అని చెప్పి చాలా బాగున్నాడండి. ఇంక ఇక్కడి నుంచి కంటిన్యూషన్ వీడియో అయితే రేపు మార్నింగ్ అయితే వస్తుంది. చూసేయండి. ఓకే ఫ్రెండ్స్.